వెల్కమ్ టు టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ జగ్గైపేట నూతన శాఖ ప్రారంభం. చైర్మన్ మేడూరి జీవన్. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గైపేట పట్టణంలోని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా శాఖల విస్తరణే లక్ష్యం. చిరు వ్యాపారుల కోసం ఉజ్వల లోన్ పథకం. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు జీకే భవిష్య 369 పథకం. మహిళల అభివృద్ధికి నారీ సంకల్ప్ గ్రూప్ లోన్స్. చిరు వ్యాపారులకు ఆర్థిక ఆలంబన, చిన్న మదుపరులకు ఆర్థిక లాభం కలిగించే లక్ష్యాలతో గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ జీకేసీఎస్ ప్రారంభించామని చైర్మన్ మేడూరి జీవన్ అన్నారు. బుధవారం జగ్గైపేటలో సొసైటీ మెయిన్ బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ లక్ష్యాలను వివరించారు. చిన్న ఆర్థిక స్థాయి కుటుంబాలు, చిరు వ్యాపారులు, బ్యాంకు రుణాలు అందుకోలేని వారు, కాల్ మనీ బాధితులు కూడా అరికట్టేందుకే సొసైటీ స్థాపించామని అన్నారు. పొదుపు చేసుకునే వారికి ఆకర్షణీయమైన వడ్డీతో పాటు గోల్డ్ లోన్ సదుపాయం కూడా ఉందని అన్నారు. ప్రముఖ తాత్వికులు గెంటేల వెంకటరమణ గురూజీ శుభాశీస్సులతో ప్రారంభించిన సొసైటీ పేదలకు అండగా నిలబడే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. ఉమ్మడి కృష్ణ మరియు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 23 బ్రాంచ్లను ఏర్పాటు చేశామని, రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం తమ శాఖలను విస్తరించే యోచనలో ఉన్నామని తెలియజేశారు. జగ్గైపేట బ్రాంచ్లో మొత్తం 220 మందికి పైగా సభ్యులు డిపాజిట్లు, సేకరణ మరియు లోన్స్ అందజేత చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రీజనల్ హెడ్ వెంకటేష్, క్లస్టర్ హెడ్స్ రాజు, త్రిపుర మరియు ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. నేను జీవన్ మేడూరి, చైర్మన్ గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ జగ్గైపేట. ఈరోజు జగ్గైపేటలో గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ యొక్క బ్రాంచ్ యొక్క మెయిన్ బ్రాంచ్ ఇనాగ్రేషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులతో పాటుగా తదితరులు ప్రముఖులు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క బ్రాంచ్ని మన గురుధామ్ ఆశ్రమం రమణ గారి ఆశీస్సులతో ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వరకు గత 6 నెలల క్రితం ఇదే జగ్గైపేటలో మొదలైనటువంటి మన గోదావరి కృష్ణ కోఆపరేటివ్ క్యాంప్ ఆఫీస్ని స్థాపించి ఈ మార్కెట్లో మా బ్యాంక్ యొక్క సర్వీసెస్ అనేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని 6 నెలలుగా పరీక్షించడం జరిగింది. ఈ 6 నెలల్లో దాదాపుగా 220 మెంబర్స్ మన సొసైటీలో మెంబర్స్గా చేరడం జరిగింది. అదేవిధంగా దాదాపు 120 మంది లోన్ తీసుకోవడం జరిగింది. అండ్ సుమారు ఒక 60-70 మంది డిపాజిటర్స్ కూడా ఇందులో ఒక భాగంగా ఉన్నారు. సో ఓవరాల్గా ఈ యొక్క రెస్పాన్స్ చూసిన తర్వాత ఈ మార్కెట్లో మా బ్యాంకింగ్ యొక్క సర్వీసెస్ అందుకోవడానికి ఇంకా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని ధృవీకరణ జరిగిన తర్వాత పూర్తి స్థాయి బ్రాంచ్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆ స్థాపించినటువంటి బ్రాంచ్లో ప్రవేశించి ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది. సో ఓవరాల్గా గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీని స్థాపించడం ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, సాధారణంగా మనము ఆర్బీఐ అప్రూవ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాంక్స్ అన్నింటిలో కనుక మనం చూసినట్లయితే అందులో లోనింగ్ పొందడానికి ఎక్కువ శాతం అర్హత ఉన్నటువంటి పబ్లిక్ని మనం పరిగణలో తీసుకుంటే ఎంప్లాయీస్గా ఉన్నవాళ్ళు కానీ, లేదా వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, ఎవరైతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారో లేదా శాలరీగా ఉంటారో ఈ 2 రకాల ప్రజలకు మాత్రమే పూర్తి తరహా లోనింగ్ అవకాశాలు ఉంటాయి. అయితే షాప్ కీపర్స్, చిన్న షాప్ కీపర్స్ ముఖ్యంగా ఎవరికైతే ఈ ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ అనేటువంటి స్థాయి యొక్క ఇన్కమ్ ఉండదో అలాంటి షాప్ కీపర్స్ అందరికీ కూడా ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ కావాలి అన్నప్పుడు వీళ్ళకి అవకాశాలు చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది సర్వసాధారణమైనటువంటి విషయం మన ఆంధ్రప్రదేశ్ కానీ ఇంటి భారతదేశం మార్కెట్. సో దీన్ని అవకాశంగా తీసుకొని చాలామంది కాల్ మనీ రన్ చేసేటువంటి వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటారు అంటే, కాల్ మనీలో 5 రూపాయల నుంచి 10 రూపాయల వడ్డీ వరకు కూడా ఈ షాప్ కీపర్స్ దగ్గర నుంచి వసూలు చేయడం జరుగుతుంది. గోదావరి కృష్ణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ కాల్ మనీ నిర్మూలన అనేటువంటి అంశంలో మేము ఒక ఉద్దేశంగా మిషన్గా పెట్టుకున్నాం. దీని ద్వారా ఎవరైతే షాప్ కీపర్స్ ఉంటారో వాళ్ళందరినీ ఒక 15 రోజులు మా దగ్గర ఎలా పొదుపు చేస్తారో గమనించిన తర్వాత, వాళ్ళు పొదుపు విధానం అర్థమైన తర్వాత ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ని అనుసరించి వాళ్ళందరికీ కూడా స్టార్టింగ్ విత్ 20,000 నుంచి మొదలుపెట్టి 2 లక్షల వరకు కూడా రుణాలను మంజూరు చేయడం జరుగుతుంది. అలా మంజూరు చేసి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తులు కాబట్టి
వీళ్ళందరికీ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఈఎంఐని కూడా రోజువారీ ఈఎంఐగా మార్చడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ యొక్క సిబ్బంది ప్రతిరోజు కూడా ఆ షాప్ వద్దకు వెళ్ళి ఆ రోజు కట్టవలసినటువంటి ఈఎంఐని వసూలు చేసుకొని తిరిగి వస్తూ ఉంటారు. సో ఈ రకమైనటువంటి పద్ధతిలో మొదలు పెట్టడం జరిగింది. సుమారు 120 మంది ఎవరైతే ఇప్పటివరకు మన దగ్గర లోన్ తీసుకోవడం జరిగిందో ఈ అందరికీ కూడా వారం కట్టే వాళ్ళకి వీక్లీ వన్స్, అలాగే రోజువారీ కట్టే వాళ్ళకి డైలీ వన్స్ మన సిబ్బంది వెళ్ళి బ్యాంక్ సిబ్బంది వెళ్ళి వాళ్ళ వ్యాపారంకి ఇబ్బంది ఆటంకం కలగకుండా కలెక్షన్ చేసుకుని రావడం జరుగుతుంది. సో ఈ యొక్క విధానంలో వాళ్ళు తీసుకున్న రుణానికి వాళ్ళ సపోర్ట్ని గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా తీసుకోవచ్చు. అంతేకాకుండా డిపాజిటర్స్కి అంటే లోనింగ్ ఇచ్చేటువంటి వాళ్ళకి లోనింగ్ మేము ఛార్జ్ చేస్తాం కాబట్టి డిపాజిట్ ఎవరైతే ఇస్తారో ఆ డిపాజిట్ చేసేటువంటి వాళ్ళకు కూడా సుమారు రూపాయి 10,000 వడ్డీ వరకు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా డిపాజిట్ చేసే వాళ్ళకి ఉండేటువంటి లాభం, అలాగే ఆ రకంగా అటు లోన్ తీసుకునే వాళ్ళకి ఉండేటువంటి లాభం, ఈ 2 రకాల సర్వీసెస్ని గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మన జగ్గయ్యపేట అండ్ పరిసర ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి మనస్ఫూర్తిగా మీడియా సార్ మీ అందరూ ఏమన్నా అడగాలనుకుంటే హ్యాపీగా కోవిడ్ పెట్టినప్పుడు నేను స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఒక సంఘటన ఏంటంటే కోవిడ్ టైంలో మన విజయవాడలో కాల్మనీ గొడవలో ఒక ఫ్యామిలీని సజీవంగా అర్థం చేయడం జరిగింది. అంటే ఒక సంఘటన ఈ కాల్మనీలో ఉన్నటువంటి విధానం ఎంత దారుణానికి వెళ్ళింది అంటే అంత దారుణంలోకి వెళ్ళింది. ఆ యొక్క సంఘటన జరిగిన తర్వాత అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని మనకి కాల్మనీ సెల్ అని సపరేట్ వింగ్ని ఓపెన్ చేస్తుంది. అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా ముందుకొచ్చి వీళ్ళంతా తక్కువ వడ్డీకి వాళ్ళకి చేరుకునే అవకాశాలు కల్పిస్తే అప్పుడు ప్రభుత్వం చేసేటువంటి చర్యలకి ఈ యొక్క విధానము సపోర్ట్ అయ్యి అదేవిధంగా ముఖ్యంగా ప్రజల యొక్క జీవితాల్లో చాలా రకమైనటువంటి బెనిఫిట్ ఉంటుంది అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ₹2 2 వడ్డీకి ₹1,00,000 అప్పించి